సువార్త ప్రకటించని ఎడల నాకు సౌఖ్యంగా ఈ యొక్క సునాద పండుగ మొదటి రోజు జయప్రదముగా జరిగించమని యేసుక్రీస్తు వారి దివ్య పాదములను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రార్థించిన దైవ సేవకులకు వందనాలు. అలాగే మరి మన మధ్యలోనికి దైవ సేవకులు వచ్చారు. మరి దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సార్ అందరూ చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. ఈ సువార్త పండుగలు, ఈ ప్రార్థనలకు చేరవచ్చిన మీకు అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రభువు స్తోత్రం. ఆయన మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనము చేరియుండుట యేసయ్య మనకిచ్చిన గొప్ప భాగ్యం. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చిన్న కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మనం ఘనపరుద్దాం, ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడిన వారందరూ ఏ పాట వచ్చి మీకు అందరికి చెప్పండి. ఆ పాట పాడండి. హల్లెలూయా. 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 నీకే వందనము, నీకే వందనము, నీకే వందనం యేసయ్యా. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ నాతో కలిసి ప్రభుని గణపరుతూ ఆరాధిద్దాం. స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా.
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నేనని గలమెత్తి నీ కీర్తినే చాటుగా. నజరేయుడా యేసయ్యా, అగాధ సముద్రాలకు అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. అందరూ సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. ఇంకొకసారి సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. మరలా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే
నమనమ శబర బల నమ కిరిబిల నమన బల నమన కథుర నమన మనమ శబర బల నమన బల కథుర నమన బల బల నమ నీకే వందనం నీకే వందనం వందనమేశయ్యా వందనం నీకే రిబల నమన బల కథుర నమన బల శబర బల నమన బల కథుర నమన సంచరించుదువుగాక 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 అభిషక్తుడా నువ్వు సంచరించుదువుగాక బల నమన కథుర నమన బల నమ కిరిబిల నమన బల నమన కథుర నమన బల నమ నీకే వందనం యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో నా యేసయ్యా ఆశతో ఉన్నా సంచరించుచున్న దేవునికి సంచరించుచున్న దేవునికి సంచరించుచున్న దేవునికి అదృశ్య దేవునిగా ఆత్మస్వరూపిగా సంచరించుచున్నవాడు 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 ఆయన మన మధ్యలో పరిశుద్ధునిగా సంచరించుచున్న దేవుడు ఆయన మన మధ్యలో పునరుద్ధానుడిగా సంచరించుచున్న దేవుడు ఆయన మన మధ్యలో కార్యాలు చేయ దేవునిగా సంచరించుచున్నవాడు ఈ ప్రాంతమును ఇంకొకసారి ఆయన కదిలించునుగాక 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 అరబారి బలన మనగ తురర బలన శకందరన మారి బలన మనగ తురర సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా దిగిరమయ్యా వేగముగా దిగిరమయ్యా శీఘ్రముగా దిగిరమయ్యా ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో దిగివచ్చుదువుగాక రమారి బల నమన బల కథుర నమన నీకే వందనం నీకే కృపగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతగానో ఈ ప్రాంతాన్ని ప్రేమించి నీ దాసునికి నీవు కలుగజేసినటువంటి గొప్ప ఆలోచన కొరకే స్తోత్రం. మీ మాట శక్తి కలిగినది కనుక ప్రభువా ప్రతి కుటుంబంలోనికి వెళ్ళి కార్యము చేయునుగాక తండ్రి. ప్రతి మనిషి హృదయంలోనికి వెళ్ళి వారి హృదయములను పరిశోధించి పరీక్షించి తెలుసుకుని వారికి మేలైనదే చేయుదువుగాక. కృపచేత దీనిని మీరు జరిగించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా ఆమేన్. సగం కూర్చో. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక.
వాక్యం అంటే ఏం చెప్పాలి, మరి ఎందుకు నన్ను బెత్తర చూపులు చూస్తారు? పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ ముఖాలు చూస్తుంటే ఎలా ఉందంటే పండగ పూట కూడా వదలలేదు ఈ పాస్ట్ అన్నట్టుంది. అంతేనా? ఇది నిజమన్న వాళ్ళు చేయలేదు, దళిలు చెప్పండి. ఎందుకు చెబుతారు ఇంత డైరెక్ట్గా అడిగితే? పండగ పూట కూడా ఈరోజు పాస్ట్ వదలలేదు మమ్మల్ని. ప్రశాంతంగా నెల్లూరుకో, ఇటు కావలకో, ఏదో దాబాకో, ఏమండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటర్లు ఉంటాయి కదా. కొంతమందికి చల్లగా తాగడానికి అట్లా. పండగ అంటే ఇంతే. మా నాన్నకు తెలిసిన ఒక ఆయన నెల్లూరు కాపాడిపాలెంలో గుడ్ ఫ్రైడే రోజు ఫుల్గా తాగేసి యేసు ప్రభుని సిలువేసిన రోమా సైనికులు తిడతా వస్తున్నాడంట. ఎట్లంటే జాగ్రత్త. ఎవరు నువ్వు ఎట తిడుతున్నావు అని అడిగితే, బావా నేనేరా. ఎందుకురా వాళ్ళని తిడుతున్నావు అంటే, లేకపోతే నా దేవుడిని ఆ పనికిమాల యాదవులు సిలువులు వేసేస్తారా అని కుమిలి 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 ఏడస్తా ఫుల్గా తాగేసి పడిపోయాను బావా అన్నాడంట. సరే సిలువేసారు కదా, తాగేసి పడిపోయాడు పాపం అనుకుంటే, ఈస్టర్ పండగ రోజు కూడా ఫుల్గా తాగేసి వచ్చాడంట చర్చికి. ఈరోజు ఎందుకురా తాగేసి వచ్చావంటే, మరి నా దేవుడు లేస్తే నాకు సంతోషం కదరా అన్నాడంట. చూడండి, తాగే వాళ్ళకి ఏదైనా కానీ మంచి వెతుక్కోవాల్సిన అవసరం లే. నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు తాగుతారు, నువ్వు నవ్వుతా వాళ్ళు తాగుతారు. అవతలోడికి ఏం జరిగినా ముందు వీళ్ళు తాగుతుంటారు. పండగ రోజు కూడా వదలకుండా మీ పాస్టర్ నాకు ప్రతిసారి ప్రభు బల్లారాధన అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నన్ను పిండేస్తున్నాడు. నేను అందుకే కారు దిగ్గానే చెప్పాను, ఈసారి నన్ను లాస్ట్ రోజు పిలుచుకో, లేదా మధ్య రోజులన్న పిలువ, ఆదివారం మాత్రం వదిలేసేయండి. స్తోత్రం. ఎందుకంటే గొంతు చూడు ఎట్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరేం కంగారు పడమాకండి. జనాలు లేరు ఇలాంటివి ఏం అనుకోవద్దు. మీరు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీరు చదువుకుంటే మీకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది సేవకులకి. ఏంటో తెలుసా? కొండకి ఎక్కేటప్పుడు 12 మంది ఉన్నారు, కొండ దిగేటప్పుడు 1000 మంది ఆయనతో పాటు దిగాడు. హల్లెలూయా. సేవ ప్రారంభంలో మితముగానే ఉండాలి. ప్రభువు వచ్చే రాకడికి అద్భుతాలు జరుగునుగాక. ఆమె కనుక ఏంటి పాస్టర్ గారు పెద్ద సభలు ఏం కంగారు లేదు. దేవుడి దయ వల్ల మీ ముందు కూర్చున్న మొహాలు ఊరు నాకు కనబడుతున్నాయి. అందరూ చీకట్లో ఉన్నట్టున్నారు వెనకాల. ఏది స్తోత్ర. ఎంతమంది యేసు ప్రభు లేచాడని నమ్ముతున్నారో బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సరే, ఎంతమంది చూసారో బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మరి చూడకుండా ఎట్లా నమ్ముతున్నారు మీరు? చెప్పండి, చూడకుండా ఎట్లా నమ్ముతున్నారు? ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు సమాధానం మీరు? యేసు ప్రభు లేచాడని మేము నమ్ముతున్నాము అన్నారు, బాగానే ఉంది. మరి చూసి కదా నమ్మాలి. అప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి మాటలు చెప్పేయండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. తర్వాత శరీరధారిగా దిగొచ్చాడు, దిగి వచ్చిన దేవుడు లోకానికి వెలుగయ్యాడు. ఆ వెలుగు నేటికి మా మీద ప్రకాశించుచున్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఈరోజు మీ కొరకు ఒక మంచి మాటను తీసుకొచ్చాను. మీరు చక్కగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకించండి. 20వ కీర్తన 4వ చరణం.
మీరందరూ ఒక్కసారి చదువుతారు ఆ మాటని. అందరూ చదవండి, అందరూ చదవండి, అందరూ చదవండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నా దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఈ సభల మొదటి దినమందునే దేవుడు మీతో ఒక వాగ్దానపూర్వకమైనటువంటి సందేశం, ఒక వాగ్దానపూర్వకమైన సందేశం ఏంటంటే, అది నిశ్చయముగా నా దేవుడు మీ కోరికను ఖచ్చితముగా జరిగించునుగాక. ఆమేన్ చెప్పండి. మీరు హల్లెలూయా ఆమేన్లు చెప్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అది మరి అట్లుంటుంది. నీ కోరిక, నీ ఆలోచన. నేను మీకు చెప్పాలనుకున్న ఒక మంచి మాట ఏంటంటే, నీకు కోరికుంటే సరిపోదు, దానికి తగిన ఒక మంచి ఆలోచన కూడా నీకు ఉండాలి. నీకు కోరికుంటే సరిపోదు, దానికి తగిన ఒక మంచి ఆలోచన మీకు ఉండాలి. నేను స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ. నీకు ఒక కోరిక కలిగింది, ఒక వాహనం కొనాలనో, ఒక వస్తువు కొనాలనో, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలనో, ఒక స్థలమో పొలమో కొనాలని నీకు అనిపించింది. అనిపించిన వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి ఒక పేపర్ తీసుకొని నీకొచ్చిన మొట్టమొదటి నెల రాబడి రాస్తావు. పైన 25,000 మొట్టమొదటి రాబడి రాస్తావు. నాకు 25,000 ఆదాయము. ఇప్పుడు ఈ 25,000 ఆదాయంలో పోను ఎన్ని వస్తాయో ఖర్చులన్నీ పద్దులు రాస్తావు. మొట్టమొదట నువ్వు రాసేది పిల్లల కొరకు, ఇంటి కొరకు, తిండి కొరకు, ఎమర్జెన్సీగా డాక్టర్ కొరకు. ఆ తర్వాత లాస్ట్లో నీకు ఒక 5,000 10,000 మిగిలింది అనుకో. ఇప్పుడు నువ్వు కొనాలనుకున్న వస్తువుని, నువ్వు కొనాలనుకున్న ఇల్లుని, నువ్వు కొనాలనుకున్న స్థలాన్ని, నువ్వు కొనాలనుకున్నటువంటి ఏదైతే ఉన్నదో దానిని నువ్వు కొనగలవో లేదో అందులో చూసుకుంటావు. ఎందుకు కారణం అంటే, నీకు దాని మీద కోరిక పుడితే చాలదు, కానీ దానిని కొనుటకు నీకు ఒక మంచి ఆలోచన కూడా కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొనడానికి ఒక మంచి ఆలోచన కావాలి. ఇప్పుడు మీకు బంగారం మీద చాలా ఆశ, బంగారం మీద చాలా ఆశ. ఈ బంగారం మీద ఆశని బంగారు పంగడోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? డబ్బులు ఎవరికి ఊరకనే చెప్పు. మీరెందుకు చెప్పడం, వాళ్ళు చెప్తారు. ఉండండి, పాస్టర్లు చెప్పకూడదు, తప్పు. డబ్బులు ఎవరికి ఊరకనే రావు. మీకు చెప్పి 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 మేము రావు అంటున్నాంలే, మేమేం కొనవు బంగారం. డబ్బులు ఎవరికి ఊరకనే రావు. నెల నెల నీవు 1,000 రూపాయలు కొనుక్కుంటే 10 నెలల్లో నీకు 1 గ్రామ్ బంగారం వచ్చిద్ది. ఏంటి చూసారా, నీకు ఎంత మంచి ఆలోచన చెప్తున్నాడు బంగారం కొనడానికి. సరే, నీకు నచ్చిన ఫోనో టీవీయో ఏదో ఒకటి కొనాలంటే బజాజ్ ఫైనాన్స్ వాడు ఒకడు ఉంటాడు. వాడొచ్చి 0 డౌన్ పేమెంట్, 0 ఫైనాన్స్ అంటారు. లాస్ట్లో నిన్ను తిట్టాల్సిన బూతులని తిడుతుంటాడు ఒక్క పేమెంట్ కనుక. ఎందుకంటే మాలో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే వాళ్ళు వల్ల. మామూలుగా తిట్టరు, తిట్టేవాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు, అరవాళ్ళు తిడుతుంటారు. వినండి, నీకు దేని మీదైనా కోరిక కలిగితే నీకు ముందు ఏం పని చేయాలో తెలుసా? బుద్ధి జ్ఞానములు పని చేయాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలా బుద్ధి లేని పని చేసిన ఒక స్త్రీని గురించి చెప్తాం మీకు. మొదట ఏంటి, బుద్ధి లేకుండా పనిచేసిన ఒక స్త్రీ. ఆమె ఎవరో కాదు, మనకు చాలా బంధువే, మన ఇంటి పక్కనే ఆమె పేరే అవ్వ. ఏం పేరు ఆమె పేరు? అవ్వ. మామూలు ఆమె కాదు. ఆమె చేసిన పనికి ఈరోజు సువార్త కోటలకి డబ్బులు సరిపోవట్లే. ఆమె చేసిన పనికి పాపం ఎంత గడుపుకుంటున్నా కానీ పోవట్లే. ఆమె చేసిన పనికి యేసు ప్రభు ఎక్కడున్నాడని పరిగెత్తాల్సి వస్తుంది. ఏం చేసావు అవ్వా అని అడిగితే మీరందరూ చెప్తారు, ఆజ్ఞను చెప్పండి అతిక్రమించిందా లేదా? ఆజ్ఞను అతిక్రమించిందని మీరు చెప్తారు. కానీ నేను ప్రార్థన చేసుకొని
నేను ఆలోచించిన ఇంకొక కోణాన్ని మీకు చెప్తాను. చదవండి, ఆదికాండం 2వ అధ్యాయము. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వాక్యం. మొదట దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయితే మంచి చెడ్డ తెలివిలి వృక్ష ఫలములను నువ్వు తినకూడదు, నువ్వు వాటిని తినుదినమున నీవు నిశ్చయముగా చస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. చస్తావు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పట్లేదే మీరు. మీలో ఉద్యోగం లేకపోతే రేపు వాక్యం చెప్పే పాస్టర్కి ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సంగతి చెప్పన, సాయంత్రం పూట లేకపోతే చల్లటి పూట వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నటువంటి దేవుడైన యెహోవా తండ్రి వాళ్ళకి చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, మీరు ఈ తోటలో ఉన్నదంతా చక్కగా మీరు భుజించండి, ఈ తోటలో ఉన్నదంతా చక్కగా మీరు తినండి, తిరగండి, బ్రహ్మాండంగా మీరు ఎంజాయ్ చేసుకోండి. కానీ తోట మధ్యలో ఒకటి నాట నేను, అది తింటే ఏమొస్తుందో తెలుసా? మొదటిది జ్ఞానం వస్తుంది, రెండవది చస్తావు. అంతేనా? అక్కడ ఉండేది మన భాషలో చెప్పుకోవాలంటే, మొదటిది ఏమొచ్చింది? మంచి చెడుల జ్ఞానం వస్తుంది, రెండవది చస్తావు. విచిత్రం ఏంటంటే ఈ మాటలు మనసులో పెట్టుకున్నారు వీళ్ళు. ఏంటి వీళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళకేమి జ్ఞానం లేని వాళ్ళు కాదు. ఏంటి మొదట మనుషులు కదా, వీళ్ళకేం జ్ఞానం లేకుండా పాపం చేసారేమని మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళ మీద అసలు దయ చూపాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? ఈ అవ్వయం చేసిందంటే సాతానుడు గాడు వచ్చి ఈ ఫలం తినకూడదా అనంటే ఏం చెప్పింది ఏమి? యేసు ప్రభు చెప్పిన పాఠాన్ని అలాగే అప్పచెప్పేసింది అక్కడ. అని ఎందుకు చూడడం? చదవండి, ఆ వాక్యాన్ని కూడా చదవండి. 3వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువు. ఆది ఆ స్త్రీతో ఇది నిజమా చెప్పానా అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. హల్లెలూయా చెప్పండి చేతులెత్తి గట్టిగా. హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించండి, నిజంగా వీళ్ళకి బుద్ధి లేదనుకుందామా మనం? దేవుడు చెప్పినటువంటి మాటని అంత ఖచ్చితంగా మనసులో పెట్టుకొని ఎవడో పనికిమాలోడు ఒకడు అడిగితే ఉన్నట్టుగా అప్పచెబుతుంటే వీళ్ళకి జ్ఞానం లేదా? మతిమరుపు ఏమన్నా వచ్చిందా? లేకపోతే వీళ్ళకి ఏమి తెలివి పనిచేయట్లేదా? వీళ్ళు అంత ఈజీగా ఏం తప్పు చేయలేదు అక్కడ. వీళ్ళు ఆలోచించిన ఆలోచన ఏంటో తెలుసా? ఆమెకు కలిగినటువంటి ఒక కోరిక సాతానుడి చేత పుట్టింపబడినది. ఒకటి సాతానుడి చేత ఒక కోరిక పుట్టింపబడింది. ఒక చిన్న కాన్వర్జేషన్, ఒక చిన్న మాటలు ప్రారంభించుకుంటూ వెళుతూ 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 సాతానుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు చస్తావని ఆయన చెప్పాడు, అది అబద్ధం. నిజమేంటో తెలుసా? నిజమేంటో తెలుసా? ఈ పండ్లు గనక నీవు తింటే నీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. అమ్మా, నేను మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నా. సాతానుడు గాడు చెప్పింది నిజమా అబద్ధమా? ఏమైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? సాతానుడు గాడు ఇప్పుడు చెప్పింది నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? ఏంటి అర్థమవుతారు? సాతానుడు గాడు ఇప్పుడు చెప్పింది నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా అండి? ఏంటి మీరు చెప్పండి, పాస్టర్ చెప్పండి. ఎవరు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? నేనే చెప్తాలే ఉండండి, టైం అయిపోతుంది. ఆడేం చేశాడో తెలుసా? మీరు ఈ చెట్లు ఫలములు గనక తింటే మంచి చెడులు మీకు తెలుస్తాయి. ఇంతవరకు నిజం, ఇంతవరకు నిజం.
దాని తర్వాత ఏంటో తెలుసా, మీరు దేవతలైపోతారు. ఇది అబద్ధం. ఇంతవరకు నిజం, మొదట చెప్పింది నిజం. దాని తర్వాత ఒరే మీరు ఏ చర్చికైనా పోవచ్చురా, ఇది నిజం. కానీ చర్చికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండొచ్చురా, ఇది అబద్ధం. మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చురా, ఏ దేవుడైనా కొలుసుకోవచ్చురా, ఇది నిజం. ఏమన్నా చేసుకోండిరా. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సాతానుడు ఎంత కుయుక్తిగా అక్కడ ఆ అవ్వకు వలాస్తున్నాడు చూడండి. దిక్కుమాలోడు, పరికమాలోడు. యేసు ప్రభు మాట్లాడినట్లుగానే ఒక బిడ్డ నా దగ్గరికి వచ్చి, నా ప్రార్థన చేయనా, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఆ అబ్బాయితో వివాహం కొరకు ప్రార్థన చేయండి అన్నా అని అడిగాను. నేను తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తా ఉంటే ఫోన్ వస్తా ఉంది. నేను తల మీద చేపెట్టేమన్నాను, ఆ అమ్మాయి శుద్ధిలో నుంచి ఫోన్ పెట్టి ప్రార్థన చేయించుకో, మళ్ళీ చేస్తూ ఉండని చెప్తుంది. వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అన్న మొత్తానికి. నేను అడిగా, ప్రార్థన చేస్తుంటే ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. అదే అన్న దేవుని చిత్తం కొరకు కనుక్కున్నామని అడిగానే. ఆ అబ్బాయి ఫోన్ చేశాడు. నాకు అర్థం కాదు, నువ్వు వాడితో మాట్లాడుతూనే ఉండి మళ్ళీ చిత్తం ఏంటి, నువ్వు వాడితో షాటింగ్లు చేసుకుంటానే మళ్ళీ చిత్తం ఏంటి, నువ్వు అమ్మాయితో తిరుగుతూనే ఉండి మళ్ళీ చిత్తం ఏంటి, మీరు నీ తలకే తగలే చేసుకోవాలని కూడా చేసుకొని సావు, ఏదో ఒకరోజు మళ్ళీ నీకు కళ్ళు తిరుగుబడతాయి, ఖచ్చితంగా కళ్ళు తిరగబడతాయి. ఈ రోజులో చాలామంది చిన్నపిల్లలు చేసుకునే తప్పులేంటి తెలుసా, 8వ క్లాస్ 9వ క్లాస్ 10వ క్లాసులో వాళ్ళకి ప్రేమలు పుట్టుకొచ్చేస్తున్నాయి నాయన. నిజం. ఇంటర్మీడియట్ కూడా చదవట్లేదు ఆ పిల్ల, పెళ్లి చేసేసుకుని. ఏం దానిలో తెల్లే బిడ్డ, ఏం తెల్లే అంటే అయిపోయింది పెళ్ళి అయిపోయింది. సరే 25 సంవత్సరాలకు పిల్లకాయలు పుట్టేసి నీ పరిస్థితి ఏంటంటే ఆడ ఈడ ఆ ఇంట్లో పనులు చేసుకుని బతుకుతారు. ఎందుకు ఈ కర్మ నాకు అర్థం కాదు. యవనస్తులారా, మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా, చక్కగా చదువుకోండి, ఒక మంచి స్థాయికి రండి. నీకు వివాహ వయసు వచ్చినప్పుడు అప్పుడు మీ అమ్మోళ్ళకి చెప్పు, పెళ్ళిళ్ళు చేస్తారు. అంతేగాని నువ్వు అనవసరముగా నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి కోరికలు, నీకు కోరిక పుట్టచ్చు, తప్పు కాదు. ఆ కోరిక పుట్టినప్పుడు నీకేం పుట్టాలి? బుద్ధి, జ్ఞానము కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, సాతానుడు గాడు ఆమెను ఎలా వంచిస్తున్నాడో తెలుసా? ఇదిగో యేసు ప్రభు చెప్పినదంతా నిజమే, మరి ఎంతవరకు నిజమో తెలుసా? నీవు గనక ఈ పండు గనక తింటే నీ కళ్ళు తెరవబడిపోతాయి, మంచి చెడులా తెలివినిచ్చు జ్ఞానం నీకు వచ్చేస్తుంది. అదే సమయంలో నువ్వేమైపోతావు తెలుసా? చెప్పు, ఏమైపోతావు? దేవతలైపోతావు. పాపం వాడు నిజమే చెప్పాడులే ఒక అంతకి. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల్ని దేవతలు చేసేసి ఉన్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, మనుషుల్నే ఈ రోజుల్లో దేవుడు దేవతలు చేశాడు. నిజం చెప్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ కోరిక, నీ ఆలోచన రెండు నెరవేర్చబడాలి అంటే నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఆయన చెప్పిన దానిని చెప్పినట్లుగా నువ్వు చేయి. నువ్వు దాన్ని చేయమాకు అంటే చేయమాకు, చేస్తే చస్తావన్నావా, ఖచ్చితంగా చంపి చూపించాడు ఆయన. చదవండి మీరు తర్వాత 4వ అధ్యాయం కూడా మీరు తర్వాత చదివి చూడండి. చేసిన తర్వాత ఖచ్చితంగా చచ్చారు వీళ్ళు 3వ అధ్యాయంలో. ఎందుకు చచ్చారమ్మా మీరని అడిగితే, ఆయన తినవద్దన్న దాన్ని తిన్నాము, వాడు మమ్మల్ని మోసం చేసేసాడు. ఎందుకు మోసం చేసేసాడు? నువ్వు మోసపోయేదానికి వాడి దగ్గరికి వెళ్ళావు కాబట్టి, నువ్వు మోసపోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కాబట్టి. ఈరోజు నేను చెప్తున్నాను, విశ్వాసి ఉన్నట్లుగానే అవిశ్వాసి కూడా తిరుగుతున్నాడు ఈ రోజుల్లో. పరిశుద్ధుడు ఉన్నట్లుగానే పవిత్రత లేనివాడు కూడా తిరుగుతున్నాడు ఈ రోజుల్లో. ప్రతిష్టత లేని విధంగానే డబ్బు కోసం తిరిగేవాడు తిరుగుతున్నాడు ఈ రోజుల్లో. విశ్వాస జీవితం చేయవలసిన వాడు అవిశ్వాసులతో కూడా తిరుగుతున్నాడు ఈ రోజుల్లో. ఆడు ప్రారంభించింది ఆత్మీయతగా ప్రారంభించాడు, కానీ కొనసాగించే సమయానికి వచ్చే లోపలికే ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించడమా, ఎట్టపోయావు.
పోయారు. నేను మీ పాస్టర్ గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ సభలో పెడితే ఆయనకి ఏమొచ్చిద్ది నాకు అర్థం కాదు. ఇక్కడ సభలో పెడితే ఆయనకి ఏమొచ్చిద్ది అసలు? ఏంటి కొంచెం అటన ఊళ్ళో పెడితే, లేదా ఇటు కావల్లో పెద్ద మీటింగ్స్ పెడితే, లేదా సుట్టంపట్టిలో పెడితే, లేదా అల్లూరులో పెడితే, పెద్ద ఘనంగా సభలు ఇక్కడ పెడితే ఏమొచ్చిద్ది? నేను రాగానే గాలి కూడా రావడం మానేసింది. ఇప్పుడు పడుతుంది మళ్ళీ. ఏమొచ్చింది ఇక్కడికి వస్తే ఏమొచ్చింది? మీకు చిన్న సంగతి చెప్పనా? మీకు చిన్న సంగతి చెప్తాను, చూడండి, జాగ్రత్త వినండి. యెహోషువ అంట అందరికి ఆస్తి పాస్తులన్నీ పనిచేశాడు, స్వాస్థ్యాన్ని అంతా పనిచేశాడు, యెహోవా యుద్ధ వారిని ప్రమాణం చేపించేశాడు, నిబంధన కూడా చేపించేశాడు. సడన్గా ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? నేను ఇక్కడ ఇప్పుడు ఒక రాయిని నేను సిద్ధపరుస్తాను. హల్లెలూయా. ఇక్కడ ఒక రాయిని నేను నిలబెడతా. ఆ రాయి నీకును దేవునికి సాక్షిగా నిలబడుతుంది. ఆమేన్. మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇసుక రేణువు దేవుని నామాన్ని గణపరుస్తుంది. చప్పలు కొడతారా సరి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి రాయి రేపటి రోజు దేవుని ఎదుట సాక్ష్యం చెబుతుంది. అంటే ప్రార్థనా మందిరానికి వెళ్ళేటప్పుడు మంచి చెడ్డలు తెలిసే, ఏంటది? వినండి, మంచి చెడ్డలు తెలిసే, చర్చిలో ఎలా కూర్చోవాలో తెలిసే, బైబిల్ ఎలా పట్టుకోవాలో తెలిసే, కానుక ఎంత ఇయ్యాలో తెలిసే, అన్ని తెలిసే చేస్తావు. కానీ విశ్వాస జీవితం మాత్రం సచ్చు విశ్వాస జీవితం. అది సావడానికి రెడీగా ఉంటుంది ఆ విశ్వాస జీవితం. ఏమన్నా బాగలేకపోతే మోకరించి ప్రభువా స్తోత్రం అని మొదట దేవునికి స్తోత్రం చెప్పడం మానేసి 10 నొక్కురా, దాన్ని అర్జెంటుగా నొక్కు. నేను హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను చెప్పను, వెళ్ళండి, మీకోసమే హాస్పిటల్. నేను శుభ్రంగా చూసుకొని, నేను అసలు డాక్టర్ గురించి వీళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడను. కానీ నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు బాగాలేనప్పుడు మోకరించి ప్రభువా శ్వాస వీరులుగా నేను నిలబడడానికి నువ్వు కార్యం చేయదుగాక. హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆమె చేసినటువంటిది, అవతల వాళ్ళు చెప్పిన మాటను బట్టి ఆమెలో పుట్టినటువంటి కోరిక నాకు అసలు అర్థం కాదు. అబ్బాయి నాకు అసలు అర్థం కాదు. ఆడేం చెప్పాడు? ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, వినండి, మనసులో పెట్టుకోండి. అసలు ఆడేం చెప్పాడు? ఈ పండుగని నువ్వు తింటే మొదట కళ్ళు తెరవబడతాయి, జ్ఞానం వచ్చింది, ఆ తర్వాత ఏమైపోతావు? నాకు ఒక డౌట్. ఏంటి ఆ డౌటో తెలుసా? దేవుడు చల్లటి పూట వస్తున్నాడే, ఆయన అడగచ్చు కదా, ప్రభువా నేను కూడా మీలాగి మారిపోతాను అడగచ్చు కదా. సైతాన్ నాకు ఇప్పటికీ అనుమానం. చల్లటి పూట ఆయన వచ్చి ఆదాము అవ్వా ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతున్నప్పుడు, అయ్యా అసలు ఇది నాకు నచ్చలా, ఇది నాకు బాగలేదు, నీలాగా నన్ను మార్చేసుకో ప్రభువా నన్ను అడగచ్చు కదా. ఆయన అడగడం మానేసి సాధారణంగా ఇచ్చినటువంటి క్లూతో కరెక్టే, మనం కూడా దేవుళ్ళం అయిపోతాం. ఇప్పుడు ప్రభు ఏమని చెప్పిస్తున్నాడో తెలుసా? ఏమని చెప్పిస్తున్నాడు? సర్పానికి ఏమో కాళ్ళు పోతాయి, మడిమితో తొక్కుతావు. స్త్రీలకేమని నువ్వు ప్రయాసముతోనే బిడ్డలకు అంటావు. కానీ మమ్మల్ని మాత్రం ఏమన్నాడు తెలుసా? నీ నిమిత్తము భూమిని శపిస్తున్నా అన్నాడు. నీ నిమిత్తము నేలను శపించబడుతుంది, నువ్వు చెమట గార్చి దాని మీద పడితే కానీ నీకు అది పోబెట్టదు పో అన్నాడు. అంతా కలిపి ఒక మాట అనేసాడు, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. ప్రభు చెప్పిన మాట. ఆ మంచి చెడులు తెలివినిచ్చినటువంటి ఆ వృక్ష ఫలము నువ్వు తింటే చస్తావు అన్నాడు. తిన్నారు, చచ్చారంతే. అందుకే ఇప్పుడు మనలో మరణ భయం. అందుకే మనకి ఇప్పుడు మరణ భయం. ఏంటి, ఒకప్పుడు వృద్ధులకు వచ్చేది, ఇప్పుడు అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి, ఎవరికి పడితే. మరణ భయం మనల్ని ఏలుతుంది ఈ రోజుల్లో. ఏంటి, మహాభయంకరమైన మరణం. ఏంటి, కనబడుతున్న హైవే ఉందా? ఈ కనబడుతున్న హైవే, ఈ హైవేలో నాకు తెలిసి 7 సంవత్సరాలు నేను ఏసమి గారి దగ్గర ఉన్న 7 లక్షల కిలోమీటర్లు తిరుగుంటాను నేను ఆయనతో పాటు. ఈ హైవేలో 7 లక్షల కిలోమీటర్లు తిరుగుంటాను ఆయనతో పాటు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎంతటి మహాభయంకరమైనటువంటి ప్రమాదాలు తెలుసా?
మిర్యాలగూడ దగ్గర బస్సు పోతా ఉంది. బస్సుతో లేవాడు నిద్రపోతానే ఉన్నాడు. నిద్రపోతానే ఆగున్న లారీని కొట్టేసాడు పోయి. ఆ ఓడే ప్రభు దగ్గర ఉండుంటాడు. మొత్తం వందనం నిద్రపోతానే ఉన్నాడు. ఏరికెళ్ళి కొట్టేశాడు. పాపం ఎవరికి దెబ్బలు, పాపం రమేష్ మాస్టర్ దెబ్బలు. ఎందుకంటే ఆయన పడగలడు కాబట్టి ఆయనకి తగిలినట్టున్నాయి ఆ రోజు. మేమందరం చిన్న పిల్లలమే, అందరం చిన్న పిల్లలమే. నిద్రపోతా ఆగులారిని కొట్టేసి మళ్ళీ వెనక్కి తిప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు. అసలు దెబ్బ తగిలేదు. మాత్రం కరెక్ట్గా ఆగిపోతాడు. ఏంటి ఈ హైవేలో, ఈ రోడ్లలో మీకు సంగతి తెలుసా? నేను ఎప్పటి నుంచి ఈ రోడ్లలో నేను దేవుని పరిచయం కొరకు తిరుగుతున్నానో తెలుసా? అప్పుడు ఈ హైవే ఎలా ఉండేదంటే ఎదురుగా లారీ వస్తే ఇంకో లారీ దిగేయాలి. గుర్తుందా పెద్దవాళ్ళకి? ఎదురుగా ఒక లారీ వస్తే ఇంకో లారీ దిగేయాలి. బంధువులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఏడ కానీ బండి ఆగిందంటే డమార్ వచ్చారంతే. మా బంధువులు చాలామంది ఉన్నారు ఇక్కడ. చూడండి, జాగ్రత్త. నేను మొదటి మాట మీకు చెప్తున్నాను, నీ కోరిక సిద్ధింపజేయబడాలి, నీ ఆలోచన యావత్తు సఫలపరచబడాలి అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావో ఆ కోరికని చక్కగా జ్ఞానముగా ఆలోచన చేసి ఆ తర్వాత దేవుని దగ్గర తీసుకురా. ప్రభు దానిని సఫలపరచునుగాక. ఆమేన్. మొదట ఫెయిల్ అయిపోయింది. కానీ నేను చాలామంది ఉన్నారు, కానీ ఒక భక్తుడు మాత్రం నన్ను చాలా ఆకర్షించాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి చూడండి అందరూ. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యం నుండి చదువుదాం. మైక్లో చదువు బాబు, ఈ మైక్ పెట్టు. యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. వారిలో ఎవ్వడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. చాలు, ఒకసారి నేను మీ తలపైకెత్తటి నేను మీకు వివరిస్తాను. ఇతడు నన్ను ఆకర్షించినటువంటి విధం ఏంటో తెలుసా? నేను పరిశుద్ధ గ్రంథంలో చాలామంది రాజుల గురించి, ప్రవక్తల గురించి, నాయకుల గురించి చదివాను, కానీ ఇతనికి ఉన్నటువంటి ప్రత్యక్షత చాలా విచిత్రమైనది. ఎలాంటిదంటే ఇతడు ఆ అమోరీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రాజులందరూ కలిసి ఒక్కసారిగా ఇతని మీద పడిపోతున్న సమయంలో ఇతడు ఒంటరిగా దేవుని యొద్దకు వెళ్ళి ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా నాకు జయము అనే ఒక కోరిక ఉంది తండ్రి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు జయం అనబడే ఒక కోరిక ఉంది. ఆ కోరికను బట్టి నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే నిశ్చయముగా ఖచ్చితంగా నీవు నాకు సపోర్ట్ చేయాలి, నువ్వు నాకు సహాయం చేయాలని నేను అడుగుతున్నా. సరే యెహోషువ, నువ్వు అడిగినట్లుగానే నేను నీ ఎదుట వారిని నిలవనివ్వకుండా నేను కార్యం చేస్తాను, నువ్వు బయలుదేరి యుద్ధానికి వెళ్ళు. సరే వెళ్తున్నాను ప్రభు. వెళ్ళి ప్రభువు మాటిచ్చినట్లుగానే శత్రువులందరి మధ్య ఒక కలవరాన్ని పుట్టించాడట. పుట్టింపబడినటువంటి ఆ కలవరమును బట్టి, జాగ్రత్త వినండి, పుట్టింపబడిన ఆ కలవరమును బట్టి జనులు పారిపోతున్నారు. అక్కడి నుంచి శత్రువులు పారిపోతుంటే యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? తరుముతున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు పారిపోతున్నారు, ఈయన తరుముతూనే ఉన్నాడు. పారిపోతున్నాడు, వీళ్ళు తరుముతూనే ఉన్నాడు. ఇతనిలో ఉన్న కోరిక జయము. నేను మీతో చెప్పాలి ఒక మాట ఏంటో తెలుసా? అది ఒకటి నువ్వు కొడుతున్నావు, వాడు పారిపోతున్నాడు. పారిపోయేవాడిని పట్టుకొని కొడతావా నువ్వు? నువ్వు చెప్పు, ఎవరైనా చెప్పండి. పారిపోయేవాడిని పట్టుకొని మళ్ళీ లాక్కొచ్చి ఇంట్లో పడేసి కట్టేసి కొడతారా? వాడేదో
దేవుడి ప్రాణభీతితో భయంతో పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు కదా, పారిపోతున్నాడు కదా. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా, ఇక్కడ యెహోషువకి పుట్టినటువంటి ఒక కోరిక ఏంటంటే, ఈరోజు ఈ కనానులో ఈ యొక్క అమోరీయుల యొక్క శాశ్వతమైనటువంటి నిర్మూలన కావాలి, శాశ్వతమైన జయము నాకు కావాలి. ఇతనికి ఒక కోరిక కలిగింది. వెంటనే నోరు తెలిసి ఏం చేస్తున్నారు తెలుసా, అమ్మో పోయాక ఇను వెంటనే ఏం చేస్తున్నారు తెలుసా, తక్కువనటి తిరిగి సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నాకు ఈ వాక్యం చదివినప్పుడు ఒక అనుమానం. వితౌట్ పర్మిషన్ యెహోషువ సూర్యుని చంద్రుడిని ఆపేస్తున్నాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. వితౌట్ పర్మిషన్. మీకు తెలుసా మోషే ఏం చేసినా ఆయన చెప్పిందే చేశాడు. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేసుకుంటూ వచ్చాడు. మోషే కర్ర చాపు, అయ్యా చాపా, కర్ర సముద్రం పాయలైపోయాడు. మోషే ఆ బండతో మాట్లాడు, ఓపిక లేక ఇల్లు కొట్టేసాడు, దాన్ని నీళ్ళు ఇచ్చేసింది, మారాని మధురంగా అయిపోయింది. ఏమండి 40 రోజుల పైనుండి పలకలు తీసుకెళ్ళాలంటే హడావుడిగా తీసుకొచ్చి వేసి నాన్నకేసి కొట్టేసి అనిపేశాడు జనాలు. ఏదైనా కానీ మోషే దగ్గర దేవుడు చెప్పిన మాట తప్ప తూచా తప్పకుండా ఇంకోటి చేయని కూడా చేయలే. కానీ యెహోషువలో ఉన్నటువంటి జయము అనే కోరిక అతను ఏం చేస్తున్నా తెలుసా, వితౌట్ పర్మిషన్. ఆలోచించండి, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా చెప్పు చదువుతారు ఒకసారి, చదవండి ఆ మాటలు చదవండి. 10వ అధ్యాయం 12వ వాక్యం. ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. ఇది ప్రార్థన, నాకు అర్థం కాదు. ఇది ప్రార్థన లాస్ట్లో ఏమైనా యేసునామములో ప్రార్థిస్తున్నా ఏమైనా ఉందా అక్కడ? ఏంటి దేవుని ప్రార్థన? ఇశ్రాయేలీయులు వినుచుండగా ఇతడు చేసిన ప్రార్థన ఏంటి? సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలబడిపో. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని సంపూర్ణమైన జయము కలిగేంత వరకు సూర్యుడు నిలిచెను. ఆగిపోయాడు అక్కడే. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకసారి ఆలోచించండి, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరచును గాక. ఏంటి నీ ఆలోచన? కోరిక సంగతి పక్కన పెట్టి అసలు నీ ఆలోచన ఏంటి? అసలు యెహోషువకి సూర్యుని ఆపాలనే ఆలోచన ఎందుకు తెచ్చింది? అసలు మీ ఇంట్లో మీ పిల్లకాయలు మీ మాట గీత దాటబాకండి, ఆగుతున్నారా? చెప్పండి. ఇందాక వాక్యం చెప్పేటప్పుడు నల్ల కుక్క ఒకటి వచ్చింది, అక్కడ చూస్తూనే ఉన్నాను. అబ్బా అది గడ్లో పొల్లాడిందిరా నాయన, ఎంత సంతృప్తిగా పొల్లాడింది, తిరిగేస్తుంది మొత్తం భయంకరంగా. అది గడ్లో పొల్లాడడం చూసి నాకే కొంచెం అబ్బా మేమేం పట్టణం వాళ్ళం కాదు, మేము చాలా పల్లెటూరు. చిన్నప్పుడు మా జీవితాలన్నీ ఇదిగో ఈ పొలాల మీదే గడిచిపోయినాయి. చిన్న తొట్టు ఉంటుంది, ఆ తొట్టులో మునిగే వాళ్ళవి వేసవకాలంలో. ఈ సమయానికి కోతలు కనుక వస్తే ఏమంటే గడ్ల మీద నుంచి ఎగిరి తూకుతూ ఉండేవాళ్ళవి, సాయంత్రం అంతా గీక్కొని చావలేవాడు చచ్చుకునేవాడు. దాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, అబ్బా ఏం పొల్లాడుతుందా ఆయన, ఈ కుక్క ఏం పొల్లాడు. దాన్ని చూసి అట్ట అనిపిస్తేనే నీకు ఎట్టుంటే ఇక బురదలో తిరిగే పంది సంగతి ఏంది? ఏం బురదలో అది బురదలో ఎట్ట తిరిగి అంటది వచ్చి. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క పిచ్చి. మరి మన సంగతి ఏంటి? మనం ఎక్కడ పొల్లాడుతామో ఇక మీకు తెలుసుకోవాలి, నాకు నేను మైకులో చెప్పకూడదు ఇవన్నీ.
ఏంటి ఎక్కడ బులాడుతున్నా తెలియదు అసలు. ఒకడంట బార్లోకి వెళ్ళేటప్పుడు సిలువును పట్టుకొని, తండ్రి ఎక్కువ తాగకూడదు, చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి అని వెళ్ళాడు బాబు. ఆడికి వెళ్ళిన తర్వాత వాడు కనిపించిందంట, నో వే, అసలు దీన్ని తాగకూడదు అనే సంగతి అందరికి మనం గేటు కాడికి చెప్పాలని బయటకు వచ్చేసాడంట. గేటు కాడికి వచ్చి నిలబడుకొని సిలువను పట్టుకొని, అయ్యా తాగుపాకండ్రా, ఊపిరితిత్తులు పాడైపోతాయి అని పోయేవాళ్ళకి వచ్చేవాళ్ళకి చెప్తానే ఉన్నాడంట. సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు చెప్తానే ఉన్నాడంట. 12:30కి మనోడికి వాయిస్, తాగబాకండ్రా, ఊపిరితిత్తులు పాడైపోతాయి అన్నాడంట. అసలు విషయం ఏంటో తెలుసా? అసలు విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ లోపలికి పోతున్నాడు కదా, తాగబాకండ్రా, నా మాట నంటే ఊపిరితిత్తులు పాడైపోతాయి అని చెప్పాడా? వీడు వెంటనే, మావా నీ దగ్గర డబ్బులు లేనట్టున్నాయి, లోపలికి రా నాతో పాటు, ఒక గ్లాస్ పోపించి మళ్ళీ బయటికి తీసుకొచ్చి వదిలేశాడు. 6 గంటల నుంచి 12 గంటల దాకా ఇంకెన్ని గ్లాసులో లెక్క పెట్టుకో. ఇప్పుడు ఇంకా నిలబడుకొని తాగబాకండ్రా అన్నవాడు ఎక్కడ పడిపోయినాడు? కాలువ కాడ కూర్చొని తాగబాకండ్రా. ఇది మన పరిస్థితి. కోతి ఉపవాసం తెలుసా మీకు? కోతి ఉపవాసం చిన్నప్పుడు పుస్తకాల్లో ఉండేది, చదివారా? కోతి ఉపవాసం. కోతి అంట ఉపవాసం ఉండాలనుకునిందంట. ఏనండి, మీరు చూసే సూపులకు చెప్పాలనిపిస్తున్నారు. కోతి ఉపవాసం ఉండాలనుకునిందట. సరే, ఈ ప్రాంగణంలోనే ఉపవాసం ఉందాం అనుకునింది ఆ కోతి. వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసుకొని స్తోత్రం అని చెప్తుంటే మధ్యలో దానికి ఒక ఆలోచన వచ్చిందంట. అమ్మో, 24 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత నేను భోగోలు దాకా వెళ్ళి పండ్లెట్ట నేను తెచ్చుకునేదే అని హడావడిగా ప్రార్థన ఆపి ఆటోకి వెళ్ళిపోయి భోగోలు కాడికి వెళ్ళి శుభ్రంగా ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకునేది. అమ్మయ్య, ప్రార్థన అయిన తర్వాత తినేయచ్చు అని లోపలికి వెళ్ళి తలుపేసేసుకునేది. మళ్ళీ స్తోత్రం 24 గంటల తర్వాత, అమ్మో, నేను నీరసమైపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత, ఉపవాస ప్రార్థన ముగించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆ వంటింటి దాకా నడవగలను లేదో. అందుకని ఏం చేద్దామంటే తెచ్చి పక్కన పెట్టుకున్నాను. అమ్మయ్య, దీనికి బాగా సంతోషం అనిపిస్తుంది. అమ్మయ్య, పక్కనే ఉంది. ఇక స్తోత్రం. దీని పనికి మాలిన బుద్ధి మళ్ళా వెలిగింది లైట్ లోపల. దాని పండ్లు చూసి, అమ్మో, ఒకవేళ 24 గంటలు ఉపవాస ప్రార్థన తర్వాత నేను నవ్వలేకపోతే ఏంటంటే, నేను నవ్వలేకపోతే అని కూర్చొని పంది తిన్నట్టు తింటానే ఉందంటండి. ఉపవాస ప్రార్థన ఏమైంది? ఉపవాస ప్రార్థన? తల్లులారా, నేను మీకు ఒక మాట చెప్తా. మీ కుటుంబాల గురించి బాగా ఆలోచన చేస్తారు. మీ పిల్లల గురించి కూడా మీరు భలే ఆలోచన చేస్తుంటారు. మీరు ఏం సంపాదించాలో కూడా భలే ఆలోచన చేస్తారు. మీరు ఎలా బతకాలో కూడా ఆలోచన చేస్తారు. పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఆలోచన లేదు, పాడు ఉండదు. సైతాన్ని మీ దొంపలు. పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఆలోచన లేదు. ఆ చర్చికి వెళ్ళిపోతే ఆయన తీసుకెళ్ళిపోతాడు. నేనేమన్నా టూరిస్ట్ బస్సు వేసాను నాకు పట్టణానికి వెళ్ళడానికి? లేకపోతే కోడూరు మాతకి ఏమైనా వేసానా నేను? లేకపోతే ఇటేమైనా వేసానా, అటేమైనా వేసానా? లేకపోతే సెంతటిపల్లి అవసరం చర్చికి ఏమైనా వేసానా నేను? మీరందరూ రండి, నా వెనకాల కూచుకు రాకడనే రైలు బండి వస్తున్నది. ఏడకొచ్చేది అది వస్తుంది, దాని పాటిగా వెళ్ళిపోతుంది. టికెటో ఒకసారి నువ్వు ఆలోచించి విశ్వాసి, జాగ్రత్త. మరలా చెప్తున్నాను, నీకు కలిగిన ఆలోచన ఎటువంటిదై ఉండాలో తెలుసా? నీ జయము కొరకు ప్రకృతి కూడా నీకు సహకరించునుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్.
అంటే దేవుని వాక్యాన్ని మంచి వాతావరణంలో కూర్చొని మీరు వింటున్నారు. దేవుని వాతావరణం మంచి వాతావరణంలో వింటున్నారు. అదే నీకు ఇంకొంచెం ఉబ్బరంగా, ఇంకొంచెం చెమట గారిపోతా ఉంది అనుకో, నేను ఎంత ముత్యాలు లాంటి మాటలు చెప్పినా ఆత్మన అతనికి ఆత్మన పాస్టర్ని పట్టుకొని జిడ్డు తగిలినట్టు తగులుకున్నాడు మనల్ని. చూసుకొని కదా ఈ పాస్టర్ పిలిపియాల ఎవరిని మళ్ళా పాప మన్యం పుణ్యం మీరు నాయన్ని. ఒకసారి మీరు ఆలోచించండి. మొదట నేను ఒక విషయం చెప్పా, ఆలోచన లేకుండా కోరిక పుడితే చావొచ్చి పైన పడింది. కానీ ఆలోచించి నువ్వు కోరిక నెరవేర్చగలిగితే నీ చుట్టుపక్కలన్నదంతా దేవుడు నీకు అనుకూలముగా మార్చేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ఎదుట ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదవండి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతాం. 13, 14, 15 వాక్యాలు. మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సణుగులను ఏం మానాలి? సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సంఘంలోను చేయాల్సిన ప్రతి కార్యాన్ని చేయి. నేను చెబుతున్నా, సంఘంలోను ప్రతి కార్యాన్ని చేయి. పట్లే దేవుడిని ఆస్వాదించాడు, చిమ్మావు దేవుడిని ఆస్వాదించాడు, లైట్లు కట్టావు, బాక్సులు పెట్టావు, వాయించావు, పాటలు పాడావు, దేవుడిని ఆస్వాదించాడు. ఇన్ని ఆశీర్వాదాలు నీ మీద కలిగినా నీకు ఒకటి కొదువుగానే ఉండిపోయింది. ఇన్ని ఆశీర్వాదాలు నీకు కలిగిన నీకు ఒకటి కొదువుగా ఉండిపోయింది. ఏంటో తెలుసా అది పరలోకము నీది అనే నిరీక్షణ నీలో రాను 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 తగ్గిపోయింది. జాగ్రత్త. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీలకు ఈ మాట రాస్తున్నాడంటే, ఆ దినమున యెహోషువ ఇశ్రాయేలీయుల ఎదుట ప్రార్థన చేయడానికి గల కార్యం, అరే ఇక్కడైనా సణుగులు మానండ్రా నాయన, అరే బాబు ఇక్కడైనా సంశయాలు మానండ్రా బాబు మీరు. ఏంటి, ఇద్దరు పిల్లలు ఈరోజు నా దగ్గరకు వచ్చి, అన్న మేము మీటింగ్స్లో బాప్తీసం తీసుకుంటామన్నారు. తీసుకున్నాను. మరి బాప్తీసం తీసుకుంటే మేము నడవగలమా లేదా అని అడిగారు. మీరు నడవలేదు, ఖచ్చితంగా పడిపోతారని చెప్పి. ఖచ్చితంగా పడిపోతారు. ఏంటి, మీకు చిన్న మాట చెప్తానా? చిన్నప్పుడు ఒక ఆట ఉండేది, గిరగిర గిర 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 రౌండ్కి ఒక 10 రౌండ్లు తిరిగి నేరుగా పరిగెత్తాల. 3 సార్లు 4 సార్లు తిరిగిన తర్వాత వాడు నేరుగా పరిగెత్తడు, ఇటు వెళ్తా ఉంటాడు. ఏం తిప్పింది వాడికి? చెప్పు ఏం తిరిగింది వాడికి? కాలు తిరిగింది. ఏంటి, సాతాను కూడా నిన్నేం చేస్తాడు తెలుసా? రింగ తిప్పి వదిలితే నీ ఇంటికి నువ్వు బావు ఇంకంతే. నీ ఇంటికి బావు ఇంక నువ్వు అడబోతున్నా అంటే ఇది కూడా మా ఇల్లు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పులు షాపులు తీసుకొని తరుక్కొని బయటకు పడుతుంటాం. మీ చేతుల్లో ఉన్నవన్నీ నాకు తెలిసినంత వరకు స్మార్ట్ ఫోన్లే, అందరివి స్మార్ట్ ఫోన్లే. మీరేమనుకుంటారు తెలుసా? మేము మాట్లాడేది ఎవ్వరికి వినబడదు, ఎవ్వరికి అస్సలు అనుకుంటారు. నువ్వు శాంసంగ్ ఫోన్ వాడితే నువ్వు మాట్లాడేదంతా శాంసంగ్ డేటాలో ఉంటుంది, పోయి అక్కడ జాగ్రత్త. నువ్వు ఐఫోన్లో మాట్లాడితే నువ్వు మాట్లాడిందంతా అమెరికాలో డేటాలో ఉంటుంది, జాగ్రత్త. మనము హలో అని కట్ చేసినా కానీ ఆ హలో ఇల్లు అక్కడ కూర్చుంటుంది, జాగ్రత్త. మీరు అనుకుంటున్నారేమో అన్నీ మాకు అనుకూలంగా ఉన్నా, ఏమీ లేదు. మీకు అనుకూలంగా ఏమీ లేదు.
మరి ముఖ్యంగా భారతదేశం అసలు అనుకూలంగానే లేదు ఈ రోజుల్లో. పోయింది, మొత్తం పోయింది. చాలా జరుగుతున్నాయి. విశ్వాసే, నువ్వు క్రైస్తవుడిగా ఉండాలనుకుంటే ఉండిపోగానే నేను చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడిగా కంటే విశ్వాసిగా నీవు బ్రతుకుదువుగాక. ఎందుకంటే నీ దేవుడు చాలా త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇకనైనా నువ్వు సనుగులు సంశయాలు మాను. ఇకనైనా అనుమానపు దయ్యాలను పక్కన పడే. ఆయన కార్యం చేసిన దేవుడే, కార్యం చేయకపోయినా దేవుడే. ఆయన అలా కాకుండా నాకు చేస్తేనే మరి నీకు చేస్తేనంటే నువ్వేం చేశా? నీ దేవునికి నువ్వేం చేశా? ఎవరైనా ప్రార్థన చేసుకుని, ప్రభా నీ కొరకు నన్ను అప్పగించుకుంటున్నాను తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? లేదు. తండ్రి నన్ను మొదట నువ్వు భూమి మీద ఆస్వాదించు, ఆ తర్వాత నేనేం చేయాలని నేనేం చేస్తాను. మొదట నన్ను భూమి మీద దీవించు ప్రభువా. నేను ట్రైన్లో పోతా ఉన్నా, కాకినాడ మీటింగ్ పోతా ఉన్నా. నా ఎదురుగా కూర్చున్నాడు ఒకడు, ఫోన్లో మాట్లాడతాడు. ఛట్, పనికిమాల ఫ్యామిలీ రానాదే, అనవసరంగా పుట్టాను వీళ్ళ కడుపులో. నేను శుభ్రంగా రిలయన్స్ కడుపులో పుట్టుంటే భలే ఉండన్నాడు. ఏంటంట, రిలయన్స్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి పుట్టుంటే భలే ఉన్నాను అన్నాడు. నాకు అప్పటి నుంచి ఒక డౌట్, ఉన్నోళ్ళందరూ వాడికి పుట్టే మళ్ళీ వాడికి పుట్టొస్తుంది. ఆడదా ఏమి ఆలోచన, ఏమి తలంపులో, ఏమి నడిపింపులో. ఒక వచ్చినానంటది, అయ్యా వచ్చే జన్మలో నేను ఏమైపోతానయ్యా అంటే, అసలు ఏమవుతావు నువ్వు? నాకు అర్థం కాదు. ఇంకోటి ఉందా చెప్పండి? ఉంటే మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేను అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోవాలా? లేకపోతే ఉందా? నేను ఒకసారి పత్రికలో చదివాను, చాలామంది కోళ్ళు అయిపోతున్నారంట. ఏమైపోతున్నారు? మరి ఆదివారం కోసేదంతా ఎవరిని? మీ పితరుల్ని మీరు తినేది. ఆలోచించండి. మనం రాసుకున్నది కాదు, మనతో మాట్లాడిన వానిని మనం ఆరాధించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం రాసుకున్నది కాదు, మనం ఆరాధించవలసింది మనకు కనబడిన వానిని, మనతో మాట్లాడుతున్న వానిని, చీకటిలో ఆశ్చర్యకరమైన వెలుగుగా ప్రకాశింపబడిన వానిని, నీ జీవితము విప్లవాత్మకముగా మార్చుచున్నటువంటి ఆ దేవాది దేవుడని యేసయ్యని నీవు ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే, సనుగులు సంశయాలు మాను. నేను పోయినసారి కూడా ఒక మాట చెప్పా, ఈసారి కూడా ఒక మాట చెప్తా. ఆ మాట బైబిల్లో ఒక మాట ఉంది, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎడలా, ఇదిగో ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ ఎంత ఉంది? చాలా చిన్నది. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ వ్రాస్తే భూమి సరిపోదట. మరి ఆ భూమి ఈ బైబిల్ ఏమైంది? దీన్నే ఆవగింజనుకో. మరి ఈ ఆవగింజ నువ్వు నమ్ముతావా? చెప్పు, దీన్ని నమ్ముతావా? ఎంతవరకు నమ్ముతావు దీన్ని? ఒక ఆమె బైబిల్ చదువుతుంది, నా కుమారి మర్యాదగా అక్రమ సంబంధాన్ని ఏంది ఇలాంటి వాక్యం వచ్చింది కూసి, మళ్ళీ దాన్ని బాగా తట్టి మళ్ళీ తీసి. చిన్నప్పుడు అచ్చు పుస్తకాల్లో ఆడేవాళ్ళు ఆట 69, 79, 100 నెంబర్లు ఆడేవాళ్ళు. అంతే బైబిల్ ఇప్పుడు చదవడం. ఇంతకు మించి ఇంకేం చదవరు. ఇంకోటి ఏందో తెలుసా, హడావుడిగా దూకొని చదువుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ క్యాలెండర్ ఇది మొదలుకొని దేవుని నాశనం. అయిపోయింది. ఒక 5 నిమిషాలు కూర్చొని శుభ్రంగా వాక్యం చదువుకొని ప్రభుతో ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని, నా తప్పులేమని ఉంటే క్షమించు, నువ్వు వచ్చేటప్పుడు నన్ను మర్చిపోవద్దయ్యా అని ఒక మాట చెప్పుకుని వెళ్ళిపోకూడదా? అయ్యా నేను వెళ్తున్నామన్నీ సక్సెస్ అవ్వాలని ఒక మాట చెప్పుకోకూడదా? ఇవన్నీ ఏం చెప్పుకోరు, హడావుడికి వెళ్ళిపోతారు. హడావుడిగా ఒక రోగం తెచ్చుకుంటారు. పాస్టర్ మా కొరకు ఊపి ప్రార్థన చేయలేదని అడుగుతారు. మళ్ళీ
ఏడి యేసన్న గారు ప్రార్థన చేయడం ఎప్పుడన్నా చూసారా మీరు? చూసారా? ఇంతే, ఏముండదు, ఇంతే. నాకు డౌటు, ఆయన యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అనేది కూడా ఉండదు, అంత టైం ఉండదు. ఏందయ్యా మరణం అని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను వాళ్ళని ఆశీర్వదిస్తున్నా అంతే. నేను స్తోత్రం కలుగును గాక. నాలో ఉన్న ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తున్నా. నేను ఎవరైనా ఒక సమస్య నా దగ్గరికి వచ్చి చెబితే అప్పుడు ఆగి ఆ సమస్య కొరకు ప్రార్థన చేసి వెళ్తా. ఒకసారి మీరు ఆలోచించండి, నా మాట వినండి. హల్లెలూయా. పాస్టర్ గారు టైం చెప్పారు, నాకు ఎంత టైం అయిపోయింది? 10 అయిపోయిందా? ఒక్క మాట చెప్పి ముగిస్తా. వినేవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆపేమన్న వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పండి. సరే చెబుతా ఏనండి, మీరు బాగా టెన్షన్లో ఉన్నారు కాబట్టి. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వాక్యం నుండి చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వాక్యం నుండి. వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు స్థలములో అమ్మా ఎందుకు ఏడ్చున్నామని అడుగగా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు చెప్పాను. చూచాను, ఆయన యేసుని గుర్తు పట్టలేదు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగగా, ఆయనని తోటమాలి అనుకొని, అయ్యా మోసుకొని పోయిన ఎడల ఎక్కడ ఉంచితివో నాతో చెప్పు, నేను ఆయనని ఎత్తుకుని వెళ్ళిపోతాను. నేను ఆయనని ఎత్తుకుని వెళ్ళిపోతాను. మీకు పుట్టిన పిల్లల్ని మీరు ఎన్ని సంవత్సరాల వరకు ఎత్తుకుంటారు చెప్పండి ఎవరన్నా? 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాలు, 25 సంవత్సరాల పిల్లని నువ్వు ఎత్తుకున్నావు అనుకో, నమ్మే ఎత్తుకో అన్నాడు అనుకో, నువ్వేమంటావు? ఒరే తోడలాగుంటా నడవరాను, తోడమొహవాడ. మన నెల్లూరులో ఉండే తిట్లు అటువైపు ఉండవు. ఎట్ట తిట్టే విశాఖపట్నంలో తనుక్కొని తనిచ్చుకున్నా నేను ఒకసారి. నిజం. ఒరే తోడమొహవాడా అన్నా నేను అంతే. నన్ను తరుక్కున్నారు ఆ రోజు విశాఖపట్నంలో కర్రలు ఎత్తుకుని అందరు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా అయ్యగారు అండి, అయ్యగారు అండి అంటారు. ఆ పక్క వీడట కాదు, ఏమయ్యో ఓయన్నా ఓయక్క, ఓయన్నా ఓయక్క అంతే, ఇంక వేరే మాట్లాడాలి. నేను అక్కడికి వెళ్ళిన కొత్తల్లో, అమ్మా ఇక్కడికి ఇటు వెళ్ళాలి అంటే తిన్నగా వెళ్ళండి, ఎట్టా తిన్నగా వెళ్ళండి. నాకు అర్థమై సావుగా బుర్ర పగలు కొట్టుకొని ఒకరోజు ఏమండి ఆడికి వెళ్ళకుండా కూర్చో ఉన్నాను నేను అక్కడ. వేసిన కాదు, ఏరా నీకు చెప్పిన పని చేయలేదంటే ఆమెను అడిగితే దారి చెప్పట్లేదు, అడిగితే తిన్నగెళ్ళండి తిన్నగెళ్ళండి. తిన్నంటే ఏంది? తిన్నగా అంటే నేరుగా వెళ్ళమని అర్థమా? దేవుడి దయ వల్ల ఆయన బతుకున్నప్పుడే ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి నాకు తెలుగు వచ్చింది. కానీ లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు మన నెల్లూరు భాషలో కానీ చెబితే ఆ రోజు మరీ వచ్చిందా ఒరి 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 ఒరి. ఇది మన భాష. బైబిల్ పండితులు కూడా చక్కగా తర్జుమా చేశారు. తిన్నని వీధులను చెడగొట్టుట. చూడండి ఎంత చక్కగా రాశారు. ఏడి మనిషికి అంత కోరిక కాకపోతే యేసు ప్రభుని ఏం చేస్తుందంట? అమ్మో సరే ఆడ మనిషి ఎత్తుకొని పోదో సంగతి పక్కన పెట్టండి, మగవాళ్ళు ఎత్తుకుంటారా? అక్కడిని పిలిచి రే వాడి కొత్తగా పెళ్ళయింది, రే సిలిండర్ తెచ్చి పైన పెట్టరా అన్న. ఏం దాన్ని ఎత్తలేని పోవయ్యా అన్నాడు.
పిలిచి ఒక వీడియో చూపించాను. చూడు దీన్ని అన్నా అన్నాడు. ఆ వీడియోలో ఏముందో తెలుసా? సిలిండర్ బరువు ఎంత చెప్పండి? సిలిండర్ బరువు ఎంత? 14 కేజీల. 14 కేజీల సిలిండర్లు ఎత్తలే పరిగమాలోడు 50 కేజీల మనిషిని తిప్పేస్తున్నాడు. ఫోటోషూట్లో ఇట్ట ఎత్తుకొని తిప్పేస్తున్నాడు. కాదురా, నువ్వు 12 కేజీలు 14 కేజీలు సిలిండర్ ఎత్తలేకపోతున్నావు. ఆ పిల్లని ఫోటోషూట్లో పెళ్ళిళ్ళు ఇటు ఎత్తుకొని ఆడెత్తుకున్నాడు, తిప్పుతున్నాడు. ఆ పిల్ల రుచి మరిగింది. ఇంక ఈయన గింగిరి 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 గింగిరి. చాలా మంది పిల్లకాయలు ఈ రోజుల్లో చాలా మంది పెళ్ళి అంటే చాలు అమ్మ నాయన తండ్రి నీకు దండం సరే వెళ్ళిపోతానయ్యా. ఎందుకు నాయన అంటే చట్టాలన్నీ వీళ్ళ చుట్టాలే, చట్టాలన్నీ వీళ్ళ చుట్టాలే. నా వల్ల కాదు స్వామి, నేను చేసుకోలేను. అయినా కొంతమంది సాహసం చేసి పెళ్లి చేసుకుంటారు. సిగ్గు చేసుకోండి. నేను చెప్తున్నా, కుటుంబ జీవితం అనేది దేవుడు పెట్టినటువంటి మంచి పరిశుద్ధమైనది. చక్కగా పెళ్లి చేసుకోవాలి. వివాహ వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఆస్వాదింపబడాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ పక్కటెముక ఏడుందో తెచ్చుకొని పెట్టుకోండి. అంతేగాని ప్రతి దాని దగ్గరికి వెళ్ళి ఇది నా పక్కటెముక, ఇది నా పక్కటెముక అని తనంటే పోలీసులు వచ్చి మక్లియర్ కొడతారు. జాగ్రత్త. దేవుడు ప్రార్థన చేసుకో, సేవకుడు చెప్పుకో, దేవుడు మంచి వివాహ వ్యవస్థలోనికి నేను తీసుకుని వచ్చును గాక. ఆమె చెప్పు హల్లెలూయా. ఈడు సిలిండర్ ఎత్తలేకపోతున్నారు కానీ ఆ పిల్ల కానీ గిర్రమని తిప్పేశాడు. సరే, బతుకున్న మనిషినే ఎత్తగలం అనుకుంటే చనిపోయిన వాళ్ళు ఎత్తుతారా? ఏంటి? ఈ అల్లూరుకి నెల్లూరుకి మధ్యలో ఒక ఊరుంది, చాలా మంచి. మా విశ్వాసం చనిపోతే నన్ను సమాధి కార్యక్రమానికి పిలిచాడు. నేను ప్రార్థన చేసి పదండి అని చెప్పని ముందు పోతా ఉన్నాను. చాలా అసమాధిని పెట్టిన అలా రోడ్డు మీద తిప్పేశారు. రోడ్డు మీద తిప్పేశారు. అమ్మో, పెట్టింది దింపేశారు. ఏంటి అసలు నేను పెట్టింది దింపేయడం నా జీవితంలో అసలు చూడలేదు. అక్కడ ఎత్తితే తీసుకొచ్చి సమాల తోటలో లేకపోతే ఏదైనా బండ్లో లేకపోతే ఆటోలోనూ పెట్టుకునే నడి రోడ్లో పెట్టేశారు. ఇక నేను అడిగిస్తపోయి మొయ్యలేకపోయారా, పడిపోయారా, లేకపోతే ఏమన్నా అయిందా, బాక్స్ ఊడిపోయిందా, లేకపోతే ఏం జరిగిందని హడాబుడిగా పోతే ఆ సిలువెత్తుకున్న భర్త ఏనండి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. ఆమె చుట్టూ తిరిగి వచ్చి ఓమే మరియమ్మ అన్నాడు. నా గుండె డమాలనిపోయింది. నాయన ఒక్కసారి మరియమ్మ గారు లేచి గారు ఉంటే అలా చెప్పడు గట్టిగా. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఇలాంటివి. దింపుడు కళ్ళాలంటారు మా ఊర్లో ఇట్లా. అంతే కదా పెద్దనా, అంతే కదా, దింపుడు కళ్ళాలు. మళ్ళీ తిరిగి వచ్చి ఓమే మరియమ్మ. నాకు 3 సార్లు పిలిచినప్పుడల్లా గుండె డమాలు వేస్తుందేమో మరియమ్మ లేచిందంటే ఈ పక్కన భర్త కూడా ఉన్నాడు అక్కడ. ఇంకా సరే, సమాధి తోటలోకి వెళ్ళినా అక్కడ ఆయన పక్కన పెట్టి అందరు కూర్చొని తాగుతా ఉన్నారు. నేను ఇక్కడ ఏందయ్యా అంటే వెయిట్ చేయి, గుంట తీయాలి, ఇంకా ఇప్పుడు దిగుంటున్నాను. ఇక్కడి నుంచి వచ్చి ఇవన్నీ వాడు ఎవడో యాక్షన్ చేసి సజీవంగా ఉన్నప్పుడే తీసుకెళ్ళి వాడిని గుంటలో పెట్టేశారని మనం పెద్దవాళ్ళు ఏం చేశారు, దింపుడు కళ్ళాలు ఏర్పాటు చేసి ఆయన అక్కడ ఆపి ఒరే లోకా, ఒరే ఒకరా, ఒక్కసారి కానీ లోకా యోహాన్ ఇద్దరు కానీ లేచారంటే ఊరు డమాలు ఇంకంతే. కోరిక చూడు ఎంత బలమైన కోరిక. ఆయన నావాడు, నేను ఆయన తానను, ఆయన నేను తీసుకెళ్ళిపోతా, మోసుకెళ్ళిపోతా. కానీ అపోస్తుల కార్యంలో ఏమనుందో తెలుసా? నువ్వు ఆయనను ఎత్తికెళ్ళడం కాదు, పనికి మాలిన వాళ్ళారా, ఆయనే ఒకరోజు వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. చెప్పలు కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్నటువంటి కోరికను బట్టి ఆయన ఆలోచన ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను ఎత్తుకుని వెళ్ళిపోయేంత కోరిక వీళ్ళకున్నప్పుడు వీళ్ళ కొరకు నేను త్వరగా దిగి వస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. త్వరగా నేను దిగి వస్తాను.
ఓ గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఏ మేఘం ఆయనను కొనిపోతుందో అదే మేఘములో ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈలోపు మీరు ఏం చేస్తారు తెలుసా? యెరూషలేములో నిలిచి ఉండండి. వెళ్ళండి, యెరూషలేములోకి వెళ్ళండి. చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను, పరలోకానికి వెళ్ళాలనే కోరిక నీకుంది. యేసు ప్రభు నీ కన్నీటి బాష్ప బిందువులను తుడవాలనే కోరిక నీకుంది. ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి పట్టణంలో తిరగాలనే కోరిక నీకుంది. పరలోకానికి వెళ్తావా అని అడిగితే వెళ్తానయ్యా అని చేతులెత్తి హల్లెలూయా అని చెప్పే కోరిక నీకుంది. మరి ఆలోచన ఏది? చెప్పండి, ఆలోచన ఏది? ఏ ఆలోచన చేత నువ్వు నడిపించబడుతున్నావు? కొంతమందికి పరిశుద్ధాత్మ నచ్చడు, కొంతమందికి యేసు ప్రభు నచ్చడు, కొంతమందికి యెహోవా దేవుడు నచ్చడు, కొంతమందికి ముగ్గురిని కలిపితే నచ్చరు, కొంతమందికి ముగ్గురిని విడివిడిగా పెట్టినా నచ్చరు. మరి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా తను ఆయన అని అడిగితే వీళ్ళు ముగ్గురున్న పరలోకానికి వెళ్తారంట. మళ్ళా ఇదే విచిత్రమో నాకు అర్థం కాదు. ఏంటి నేను చెప్పే మాటలు మిమ్మల్ని నమ్మమని చెప్పట్లే. మీరింటికి వెళ్ళి బైబిల్ చదవండి చాలు. ముందు అసలు మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదవండి. మీరు బైబిల్ చదివితే ఇందులో ఉన్న మర్మాలు మీకు తెలియపరచబడతాయి. మాట్లాడతాడు ప్రభు, మీతో మాట్లాడతాడు. పరిస్థితులు ఈ రోజుల్లో ఎలా మారిపోతా ఉన్నాయో తెలుసా? మహాభయంకరముగా. నేను చెప్పాను కదా, మొదట నిజం చెప్తున్నారు, తర్వాతదంతా అబద్ధమే. నువ్వు ఇప్పుడు తర్వాత అంతా అబద్ధమే. మీరు సావరు, దేవతలు అయిపోతారు. అంతా అబద్ధమే. ఇంకో సంగతి చెప్పమంటారా? ఈ రోజుల్లో ఈ సేవలు, ఈ చర్చిలన్నీ బాగా పెరిగిపోతున్నాయి. ఏంటి కారణం ఏంటంటే నాకు తెలుసు. వాళ్ళ సేవలు ఎలా వర్ధిల్లాయో కూడా నాకు తెలుసు. ఏంటి ఓ రోజు ఏసన్న గారి దగ్గరికి వెళ్ళి, ఇది మీకు చెప్తా వినండి. ఏసన్న గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ పాస్టర్ మరియమ్మ దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు, పరిగెత్తు స్టేజ్ మీద కన్నాడు, మరి నువ్వు పిలవేమయ్యా అని అడిగాను నేను. ఆయన దేవుడి దేవుల మహానుభావుడు ఒక్క ప్రశ్న కూడా కొట్టలాను ఇంతవరకు. నిజం, ఆయన చేయగానే తగిలిందంటే ఇంకా కళ్ళల్లో సొక్కలు కనబడుతుంటాయి. ఇంకంతే. ఏయ్యా నువ్వు పిలవలేదా? ఒరే పనికిమాలోడా, వాళ్ళు పిలిచేది అట్ట నేను చెప్తాను చూడు అన్నాడు. యేసు రక్తమే జయం అనుకున్నాను నేను. వాళ్ళు అట్ట పిలుస్తారో తెలుసా? నువ్వు ప్రతి సంవత్సరం సందా కడతావే, యవనస్తుల విభాగానికి కడతావే, కుటుంబ విభాగానికి కడతావే, పిల్లల విభాగానికి కడతావే. నువ్వు కట్టే లిస్టులో ఫస్ట్లో ఎవరుంటారో వాళ్ళు 10 మందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు అప్పుడు వస్తారు YMCA గ్రౌండ్కి, లేకపోతే స్టేడియంకి వస్తారు. నన్ను మగలే అంటారు. వచ్చి పరిగెత్తు రూబేను పరిగెత్తు. ఇంకంతే. వాళ్ళు నన్ను పిలిచాడు. వీళ్ళు పిలవడం కాదురా, నీ పేరు అక్కడ ఉంది, వాళ్ళకి డబ్బులు కట్టే పేరు. అప్పుడు నేను ఏసన్న గారితో అన్నా, అయ్యా మనం కూడా బలిపీఠం కట్టించుకుంటున్నాం కదా, తీద్దాం మా పేర్లని అడిగాను. అప్పుడు నాకు 18 సంవత్సరాలు. ఆయన నన్ను పైనుంచి కింద దాకా చూసి వీడు చేసేటట్టున్నాడు అన్నాడు. బలిపీఠం మాసపత్రిక ఆ రోజుల్లో దేవుని గొప్ప పరిచయం చేసింది. అది అయ్యా మనకు కూడా సండాలు కడతాడు, మనం కూడా చేద్దాం. ఎందుకంటే ఇలాంటి వాటి మీదనే జనాలు పడిపోతున్నారు. ఎక్కడికన్నా వెళ్ళి చూడు, ఒక ఆమెకే దెయ్యం పట్టి స్టేజ్ మీద వస్తుంది. మంచిదే. నువ్వు దేవునిని నేను మొన్న ఒక సేవకుడితో మాట్లాడేటప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అట్లా రాసేసాడండి అని. ఏంటి ఆ మాట అంటే, కక్ష చేతనైనా సువార్త చెప్పండి అన్నాడు. ఇప్పుడు మ్యాక్సిమం 99% సేవ ఎట్లా జరుగుతుంది? ఆ చర్చికి మన వాళ్ళు వెళ్ళకూడదు, చర్చికి నాకు వచ్చేది. ఈ చర్చికి కక్ష చేతనే సేవలు చేస్తున్నారు, కానీ ప్రేమ చేత ఒకసారి మీరు ఆలోచించి. నేను చెప్తున్నాను, స్టార్టింగ్లో అబ్బాబ్బాబ్బా ఎంత ఉద్యోగం వద్దు. నువ్వు ప్రారంభం అల్పముగా ఉన్నా
ముగింపు మహిమకరముగా ఉండును గాక. నేను సేవను గురించి ప్రార్థన చేసేటప్పుడు అదే ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఇదంతా అల్పమని మీకు అనిపిస్తుందేమో, మిగిలిన ప్రాంతమంతా దేవదూతల సంచారము చేత నింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీకు నేను వాగ్దానంగా ఇచ్చి వెళ్తున్నా. నీ కోరికను దేవుడు సిద్ధింపజేయునుగాక. నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. నీ కోరిక కలిగినప్పుడు ఆ ఆలోచన చేత నీవు నింపబడి దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల వాటన్నిటిని అనుకూలపరిచేస్తాడు ఆయన. అందరు లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం, అందరు లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని అందరూ తలల నుంచి కళ్ళు మూయండి. సాతానుడు నీకు మంచే చెప్పాడని నువ్వు అనుకుంటున్నావు. ఆ తర్వాత వాడు చెప్పింది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. భయంకరమైన అబద్ధం చెప్పాడు. ఏంటి కారణం ఏంటో తెలుసా? పిల్లల మధ్యలో కనబడుతున్న వారందరూ ఆలోచిస్తున్న ఆలోచనలు, జనుల మధ్యలో ఆలోచించున్న వారందరూ ఆలోచించున్న ఆలోచనలో ఒకటే, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఆలోచిస్తుంది. కానీ దేవుని వాక్యం చెబుతా ఉంది, దేవుని వాక్యం చెబుతా ఉంది, నేను చేయవద్దు అన్న దాన్ని చేయడము అది తప్పది. ఆ కోరిక నీకు పుట్టకూడదు. నేను నీ మేలు కొరకే కదా నిన్ను మానవునిగా చేశాను. నేను నీ మేలు కొరకే కదా నేను నీ మేలు కొరకే కదా నువ్వు చేయగలిగిన ప్రతి దానిలో నేను సపోర్ట్. అయినా నువ్వు కష్టపడుతున్నావా సహోదరుడా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ కష్టార్జితం ఇంకా దీవించబడాలి అంటే, నీకు ఇంకా మంచి మంచి చేతి పనులు రావాలి అంటే, చిన్న ప్రార్థన చేసుకుని పని ప్రారంభించు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రేమ ప్రారంభించు. ప్రభా, చాలా అవసరాలు ఉన్నాయ్యా, నాకు చాలా అవసరాలు ఉన్నాయ్యా, చాలా కష్టాలు ఉన్నాయ్యా, తెలియక చేసినప్పుడు చాలా ఉన్నాయ్యా. దయతో నన్ను కనికరించయ్యా, కనికరించి. ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నీ కొరకు నీవు చేసిన విధముగా, కోరుకునే విధముగా ఆలోచించుచున్న ఆలోచన నేను సఫలపరుస్తాను. నా దేవుడు నీ కొరకు నిశ్చయముగా కార్యం చేస్తాడు. ఒక చిన్న ఆలోచన యెహోషువ మనసులో పుట్టిన ఒక చిన్న ఆలోచన, ఈ అమోరీయులు మరలా కనాను దేశంలో మనలను నాశనము చేయకుండా ఉన్నట్లుగా సంపూర్ణ విజయం నాకు కావాలి అనే ఒక చిన్న ఆలోచన. పారిపోతున్నారు కదా, వదిలేచ్చు కదా యెహోషువ. కాదు, వారు మరలా రాకుండా ఉండడానికి సంపూర్ణమైన జయం నాకు కావాలి, సంపూర్ణ జయం నాకు కావాలి. అవునా? మరి నీ ఆలోచన ఏంటి? నాకు జయము కలిగేంత వరకు సూర్యుడు ఆగిపోవాలి అక్కడే, నాకు జయము కలిగేంత వరకు చంద్రుడు ఆగిపోవాలి అక్కడే.
వితౌట్ పర్మిషన్ దేవుని యొద్ద ఇలా చేయి యెహోషువ అని చెప్పక మునిపే యెహోషువ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు ఆయన మాటని స్థిరపరిచాడు. ఆ రోజున స్థిరపరిచాడు. జరుగుతుంది ఇది. నీ నోటిలో ఏదైతే ఉన్నదో అది జరుగుతుంది. చెప్పునో తెలుసు. నీ బిడ్డలను నువ్వు ఆశీర్వదించు. చెప్పిస్తావు ఎందుకు? నీ సంఘాన్ని నువ్వు ప్రోత్సహించు. శాపాలు పెట్టమాకు. నీకు మంచి జరగాలని కోరుకో. నా బతికింతే అని, నా తలరాతింతే అని అనుకోకూడదు. తప్పది. నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అతని చేతుల కష్టాన్ని నేను నిశ్చయంగా దీవిస్తాను. దేవుని వాక్యం ఉంది. నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. సముద్రం తల్లి, నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్ల ఎదుగుతారు. వాళ్ళు సియోనులో నుండి నేను దీవించబడతావు. సియోను నుంచి నువ్వు దీవించబడతావు. ఆలోచించి ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభా నా మనసులో చాలా కోరిక, నేను బాగుండాలి, నా జనుల ముందు నేను బాగుండాలి, నా ప్రజల ముందు నేను బాగుండాలి, అందరినీ కాదనుకొని నేను నమ్ముకున్నాను ప్రభా, నేను బాగుండాలి, నా కొడుకు ఏదైనా చేయి. అవునా? నువ్వు ప్రయత్నించుచున్న ఆ ప్రయత్నమును నీ దేవుడు సఫలపరుస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కోటాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా ప్రయత్నము మానకుండా జరుగుతున్న ఈ ప్రయత్నము వలన దేవుడు ఒక దినమున సూర్యుడిని ఆపి చూడి పరిచర్య చేసి చూపిస్తాడు. ఆయన ఒక దినాన చేసి చూపిస్తాడు. నువ్వు యేసు ప్రభుని ఎత్తుకొని వెళ్ళిపోవాలని కోరికతో ఉండవచ్చు, కానీ నీ ఆలోచన ఎరిగిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు కాదు, నువ్వు నన్ను ఎత్తుకోవడం ఏంటి? నేనే ఆర్భాటముతో దిగి వస్తాను ఒక దినాన, నేనే మేఘారుడై దిగి వస్తాను ఒక దినాన, నేనున్న చోటున నీవు ఉండులాగున నేను నిన్ను తీసుకుని వెళతాను ఆ దినాన. సదాకాలము నీవు దేవునితో కూడా ఉందువుగాక. నీకే వందనం, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో చూడాలని మన గతురన మన భాషలాగు నా యేసయ్యా. సియోనులో చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా.
నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మొదటి రాత్రి నీ దీనదాసులను బలపరిచి అభిషేకించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మొదటి రాత్రి ఆసక్తితో వచ్చిన నీ ప్రజలతో చాలా సూటిగాను చాలా తేటగాను మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు, నీ కృపకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, నీ దీనదాసులను ఇంకను బలపరచండి, ఇంకను అభిషేకించండి. అయా, భూదిగంతముల వరకు సాక్షిగా నీకు ప్రతినిధిగా వాడబడటానికి మీరు కృప చూపమని అడుగుచున్నాము. అయా, దూర ప్రాంతము నుండి ఈ లైవ్ ద్వారా చేరి వచ్చిన ప్రజలు ఈ రాత్రి ఈ వాక్యం విన్నారు. ప్రతి ఒక్క గుండెల్లో అక్షరాల ఈ వాక్యమును నీరు కట్టి ఫలింప చేయమని ఈ మొదటి రాత్రి మీరు వాగ్దానము చేశారు. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, ప్రభువా, నీ కోరికను సిద్ధింపజేస్తానని మీరు వాగ్దానం చేశారు. ఏ కోరికతో నీ ప్రజలు ఈ మొదటి రాత్రి వచ్చారు, ఏ ఆశతో నీ ప్రజలు వచ్చారో వారి ఆశలను మీరు తీర్చమని, వారి కోరికలను మీరు సిద్ధింపచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇంకను మా ఎదుట ఉన్న 3 దినములు కూడా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు జరిగించి కృప చూపమని, ఈ రాత్రి వాక్యమైన అయా నీ ప్రజలను మీరు దీవించమని, అనారోగ్యముతో ఎవరైతే వచ్చి ఉన్నారో అయా నీ దయ కలిగిన హస్తాన్ని చాపి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి. అయా, శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక ఉన్నారో అయా, నెమ్మదిని మీరు కలుగచేసి ఆదరణమును కలుగచేయమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమేన్. అలాగే మొదటి రాత్రి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే మరి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రార్థన అవసరం కలిగిన వారు ఎదురుకు వచ్చినట్లయితే దైవజనులు అలాగే ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకముగా మరి వ్యక్తిగతముగా ప్రార్థన చేయబడతాయి. మరి గమనించండి, మరి ఉపవాస ప్రార్థన మరి స్థలంలో ప్రారంభించబడుతూ ఉంది. అలాగే మరి రేపు రాత్రి పగలు